భారతదేశానికి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. కానీ బ్యాడ్ న్యూస్ అయినా భారతదేశం సంసిద్ధం అవ్వడానికి మరో పాకిస్తాన్‌తో ఆరవ యుద్ధానికి లేదా పాకిస్తాన్, చైనా టూ ఫ్రంట్ వారికి సంసిద్ధం అవ్వడానికి భారత్‌కి ఒక హెచ్చరిక అని కూడా చెప్పుకోవచ్చు. ఏంటి ఈ బ్యాడ్ న్యూస్ అంటారు? ఏంటంటే పాకిస్తాన్‌కి చైనా తన అమ్ముల పొదిలో ప్రపంచంలోనే అత్యాధునికమైన 5th జనరేషన్ ఫైటర్ J-35B ఫైటర్ని 40 యుద్ధ విమానాలని దానికి ఇస్తున్నట్టు తెలుస్తుంది. అంటే పాకిస్తాన్కి అంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఓడిపోయింది. ఎందుకంటే JF-17, JF-10 లాంటి ఫైటర్స్ మనతో పోటీ పడలేకపోయినాయి. మన దగ్గర ఉన్న రఫేలు, మిరేజ్ ఫైటర్లు, సుఖోయ్ 30 MKLతో పోటీ పడలేకపోయినాయి. అందుకే పాకిస్తాన్ ఇప్పుడు J-35B 5th జనరేషన్ ఫైటర్స్ 40 యుద్ధ విమానాలని చైనా పాకిస్తాన్కి ఇస్తుంది. పాకిస్తాన్ అవి తెచ్చుకుంటే ప్రస్తుత పరిస్థితి ఏంటంటే సౌత్ ఏషియాలో, దక్షిణ ఆసియాలో భారత్ కంటే పైచేయి సాధిస్తుంది. ఎందుకంటే భారత్ దగ్గర 5th జనరేషన్ ఫైటర్స్ లేవు. కేవలం రఫేల్ లాంటి 4.5 జనరేషన్ ఫైటర్స్, 4+ ఫైటర్స్ అయిన సుఖోయ్ 30 MKL ఇవి ఉన్నాయి. 5th జనరేషన్ ఫైటర్ మనకు లేదు. ఇప్పుడు పాకిస్తాన్కి 40 యుద్ధ విమానాలు J-35Bలు వస్తే మన మీద పైచేయి సాధిస్తుంది. ఎందుకంటే అది పూర్తి స్టెల్త్ ఫైటర్. మన రాడార్లకు అది చిక్కదు. S-400 అడ్డుకోగలిగింది, కానీ రాడార్లకు అది చిక్కదు. దానిలో ఆయుధాలు కూడా అత్యాధునికమైన ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్ లాంటి మిసైల్స్ పాకిస్తాన్లో ఉండే భారత గగనతలంలోకి ఎంటర్ అయిపోతాయి అన్నమాట. PL-15 లాంటి మిసైల్స్ చాలా డేంజరస్ ఆయుధాలు. ఒక 10 టన్నుల వరకు ఆయుధాలను మోసుకెళ్తుంది. 2 Mach స్పీడ్ తోటి వెళ్తుంది. స్టెల్త్ ఫైటరు. S-400 మినహాయిస్తే ఏది కూడా దాన్ని పట్టుకోలేదన్నమాట. కాబట్టి మనం ప్రమాదంలో పడబోతున్నాం. అది 2-3 వేల కిలోమీటర్ స్క్వేర్ మైల్స్లో అది యుద్ధం చేయగలిగింది. మన దగ్గర ఆ యుద్ధ విమానాలు లేవు. మన రఫేల్ ఫైటర్ 4.5 జనరేషన్ ఫైటరు స్టెల్తే కానీ అంత అత్యాధునికం కాదు. కాబట్టి ఈ పాకిస్తాన్ చేతిలోకి చైనా J-35Bలు వస్తే మాత్రం మనం ప్రమాదంలో పడబోతున్నాం. మరి ఏం చేయాలి అంటే ఇమ్మీడియట్గా మనం 5th జనరేషన్ ఫైటర్ని తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం తయారు చేస్తున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఆమ్కా యుద్ధ విమానం 2035 నాటి కానీ పూర్తి స్థాయిలో ఇండియన్ వాయుసేనలో చేరదు. కానీ పాకిస్తాన్కి కొన్ని నెలల్లో వచ్చేస్తుంది. మరి ఏంటి అంటే చాలా ప్రాబ్లంలో పడబోతున్నాం. ఇండియా పాకిస్తాన్ మధ్య 6వ యుద్ధం సంసిద్ధంగా ఉంది. కాబట్టి చాలా డేంజర్. కాబట్టి ఏం చేయాలంటే ఈ రఫేల్ యుద్ధ విమానాలు 114 మనం ఫ్రాన్స్ నుంచి కొంటున్నాం. అది కూడా ఈ J-35B చైనా యుద్ధ విమానంతో పోలిస్తే అంత అత్యాధునికం కాదు. కాబట్టి దాన్ని అంటే అడ్డుకున్నా కానీ మోరల్ బూస్టింగ్ అంటారు. ఇటు వాయుసేనకి ఏంటంటే నా చేతిలో పెద్ద ఆయుధం ఉందని సైనికుడు నమ్మగలగాలి. మనం భారత ప్రజలు నమ్మాలి. శత్రువుకి భయం కల్పించాలి. అదే వాళ్ళ దగ్గర కూడా 5th జనరేషన్ ఉంది, మనం ఏమీ చేయలేమన్నాడు. కాబట్టి పాకిస్తాన్కి ఆ యుద్ధ విమానం వస్తే మన మీద ప్రయోగించేస్తాయి. కాబట్టి మన చేతిలో ఒక 5th జనరేషన్ ఫైటర్ కావాలి. మరి ఏం చేయాలంటే రష్యా నుంచి సుఖోయ్ 57E అనే 5th జనరేషన్ ఫైటర్స్ మనం కూడా 40 కొనాలి. అందుకే ఇండియా కూడా ఎంత వేగంగా, ఎంత వీలైతే అంత తొందరగా ఈ రష్యా నుంచి కూడా Su-57E యుద్ధ విమానాలు ఒక 40 యుద్ధ విమానాలు కొనాలి అని నిశ్చయించినట్టు మనకు తెలుస్తుంది. ఇంకా ఇప్పుడు పుతిన్ అంటే రష్యా పర్యటనకి ప్రైమ్ మినిస్టర్ మోడీ వెళ్ళబోతున్నారు. అదేవిధంగా పుతిన్ కూడా ఇండియా పర్యటనకి ఇదే సంవత్సరం చివరి దశలో రాబోతున్నారు. ఈ లోపే దీని మీద అయిపోతుంటాయి. భారతదేశానికి కూడా Su-57Eలు కొన్ని నెలల్లో అంటే సంవత్సరం తిరగకుండానే ఏదో టైంలో ఇండియాకు వస్తాయి అన్నమాట. ఇది ఆల్రెడీ అయినట్టు మనకు తెలుస్తుంది. ఒక సీక్రెట్ డీల్ కూడా ఉండే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇండియా ఈ విషయంలో కాంప్లిసెన్సీగా ఉండదండి. 5th జనరేషన్ ఫైటర్ ఒకవేళ పాకిస్తాన్కి లేకపోయినా చైనా ఇప్పటికే కొన్ని వందల ఈ J-20, J-35 5th జనరేషన్ ఫైటర్స్ని టిబెట్లో మోహరించింది, అరుణాచల్ ప్రదేశ్ పైన మోహరించింది, జింజియాంగ్ ప్రావిన్స్లో మోహరించింది. కాబట్టి పాకిస్తాన్ దగ్గర 5th జనరేషన్ ఫైటర్స్ లేకపోయినా చైనా దగ్గర వందల యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇంకో కొన్ని వందలు తయారు చేయబోతుంది. కాబట్టి ఇండియా చైనాల మధ్య యుద్ధం వచ్చినా మనకు కావాలి. ఒకవేళ పాకిస్తాన్ ఇండియాకి యుద్ధం వచ్చినా అది సడన్గా తెచ్చి ఇచ్చినా ఇస్తుంది. ఎందుకంటే గత ఆపరేషన్ సింధూర్లో మనం ఎక్స్పీరియన్స్ మర్చిపోకూడదు. ఎందుకంటే పాకిస్తాన్తో వాడిన భారత్కి ఎగినెస్ట్గా వాడిన యుద్ధ ఆయుధాలు, యుద్ధ విమానాలైనా, మిసైల్స్ అయినా, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇచ్చుకునేనైనా చైనా నుంచి తెచ్చుకునే 70%, మిగిలిన ఒక 10% టర్కీ నుంచి, 20% అమెరికా నుంచి తెచ్చుకున్న ఆయుధాలు. కాబట్టి ఇండియా చైనాతో కూడా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికైనా చైనా నుంచి Su-57E
ఇలాంటి 5th జనరేషన్ ఫైటర్ రష్యా నుంచి మనకు కావాలి. ఇప్పుడు పాకిస్తాన్కి చైనా నుంచి వస్తున్న J-35B యుద్ధ విమానం అనేది మనకి చాలా చాలా డేంజరు. కాబట్టి వాయుసేనను పటిష్టం చేయాల్సిన బాధ్యత ఇండియా మీద ఉంది. కాబట్టి మోడీ ప్రభుత్వం చాలా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, యాజ్ ఎక్స్పీడిషియస్లీ యాజ్ పాసిబుల్ మనం Su-57Eల్ని రష్యా నుంచి రెడీమేడ్గా కొన్ని ఇండియాలో తయారు చేసేటట్టు, నాసిక్లో తయారు చేసేటట్టు కొన్ని యుద్ధ విమానాలు భారతదేశం రాబోతున్నాయి. ఈ విధంగా మోడీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుందని మనకి తెలుస్తుంది. ప్రస్తుతం డిఫెన్స్, డైనమిక్స్ ఆఫ్ డిఫెన్స్, జియోపొలిటికల్ సిచ్యువేషన్, ఇండియా ఈ డిఫెన్స్ మైండ్ సెట్, ప్రొక్యూరింగ్ ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది.